యూత్ ని అట్రాక్ట్ చేస్తున్న న్యూ లైఫ్ స్టైల్ సోలో ట్రావెలింగ్, సోలో షాపింగ్, సోలో డైనింగ్ గురించి మనం చాలాసార్లు వింటుంటాం కదా. కానీ సోలో డేటింగ్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది ఇప్పుడు యువతలో కొత్త ట్రెండ్గా మారిపోతోంది. సోలో డేటింగ్ అంటే మీకు మీరే ఒక డేట్కి వెళ్ళడం, అంటే రెస్టారెంట్లో ఒంటరిగా భోజనం చేయడం, సినిమా చూడటం, కెఫేలో కాఫీ తాగుతూ పుస్తకం చదవడం, లేక మీకు ఇష్టమైన చోటుకెళ్ళి టైం స్పెండ్ చేయడం. ఎటువంటి సోషల్ ప్రెషర్ లేకుండా మీ మనసుకు నచ్చిన విధంగా సమయం గడపడం. సోలో డేటింగ్ని సెల్ఫ్ డేటింగ్, మాస్టర్ డేటింగ్ అని కూడా అంటారు. అసలు ఎందుకు యూత్ దీనికి అట్రాక్ట్ అవుతున్నారు? సోలో డేటింగ్కి ఎందుకు ఇంత క్రేజ్ వచ్చింది? దీనివల్ల ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇది కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ ఏం కాదు. 1992లో జూలియా కెమెరన్ రాసిన ది ఆర్టిస్ట్ వే అనే పుస్తకంలో ఆర్టిస్ట్ డేట్స్ అనే ఆలోచన నుండి పుట్టింది. క్రియేటివిటీ పెంచడానికి, ఒంటరిగా టైం గడపడానికి అని చెప్పింది. తర్వాత కరోనా కాలంలో ఒంటరితనం పెరగడంతో సెల్ఫ్ కేర్, మెంటల్ హెల్త్పై అవగాహన పెరిగింది. అప్పటి నుండి సోలో డేటింగ్ అనే ట్రెండ్ సోషల్ మీడియాలో సోలో డేట్ అనే హ్యాష్ట్యాగ్తో వైరల్ అయ్యింది. ఇప్పుడు అమెరికా, యూకే, జపాన్, కొరియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఇది లైఫ్ స్టైల్లో భాగమైంది. ఇప్పుడు చాలామంది యువత సోలో డేట్ ద్వారా తమను తాము మరింత అర్థం చేసుకుంటున్నారు. ఇది ఒక రకంగా మైండ్ఫుల్ ప్రాక్టీస్లా పనిచేస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఎప్పుడూ ఇతరులతోనే ఉండాలనే కంఫర్ట్ జోన్ నుండి బయటపడడానికి ఇది చాలా సహాయపడుతుంది. మీతో మీరు టైం గడపడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. అంతేకాదు సోలో డేటింగ్ మీ మనసుకు ఒక రిఫ్రెష్ బటన్లా ఉంటుంది. కొత్త ప్రదేశాలు చూసి, కొత్త హాబీలు ట్రై చేసి మీకు మీరే బెటర్ ఫ్రెండ్గా మారవచ్చు. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ లాంటి విలువలు మనలో బిల్ట్ అవుతాయి. ఇతరులపై ఆధారపడకుండా జీవించడం నేర్పుతుంది. మొత్తానికి ఇది మనసుకు థెరపీ లాంటిదని చెప్పొచ్చు. కాబట్టి ఒక్కసారి ప్రయత్నించండి. మీతో మీరు డేట్కి వెళ్ళి చూడండి. ఎవరో కాదు, మీ మనసు మీతో మాట్లాడే అవకాశం దొరుకుతుంది.